హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వైజాగ్ లొకేషన్లో ఉన్నటువంటి టెక్ మహీంద్రా కంపెనీ నుంచి 200 వేకెన్సీస్తో ఈ కామర్స్ టెక్ సపోర్ట్ కింద అయితే వేకెన్సీస్ అయితే వీళ్ళైతే భర్తీ చేస్తున్నారు. అయితే ఈ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే ఈ యొక్క వీడియోలో మనమైతే తెలుసుకోవచ్చు. ఎవరైతే ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళైతే ఖచ్చితంగా మీరైతే డైరెక్ట్గా వాకిన్ డ్రైవ్ కూడా అయితే వెళ్ళొచ్చండి. అండ్ వీడియో వచ్చేసి ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం కనుక మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. గాయస్ లేట్ చేయకుండా ఈ యొక్క వివరాలకు వెళ్ళిపోతే ఈ కామర్స్ టెక్ సపోర్ట్ అండ్ కస్టమర్ సపోర్ట్ రోల్ కింద ఈ యొక్క టెక్ మహీంద్రా కంపెనీ అయితే హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. అది కూడా మన యొక్క హైదరాబాద్ లొకేషన్కి వచ్చేసి టోటల్గా 200 అయితే ఓపెనింగ్స్ ఉన్నాయని చెప్పేసి అయితే చెప్తున్నారు. 2.25 lakhs పర్ annum వరకు మీకైతే ప్యాకేజ్ కూడా ఆఫర్ చేస్తారు. అండ్ గ్రీటింగ్స్ ఫ్రమ్ టెక్ మహీంద్రా హైరింగ్ ఫర్ కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్. జాబ్ లొకేషన్ వచ్చేసి మనకు విశాఖపట్నం అయితే జాబ్ లొకేషన్ ఇస్తారు. అయితే దీనికి సంబంధించి కీ స్కిల్స్ రిక్వైర్డ్గా చూసుకుంటే ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్, టైపింగ్ స్పీడ్ కూడా ఉండాలి. 30 words per minute అయితే టైపింగ్ స్పీడ్ కూడా ఉండాలి. అలాగే వీక్లీ మీరు వచ్చేసి 6 days మాత్రం వర్కింగ్ చేస్తారు. అయితే ఇక్కడ మస్ట్ బీ కంఫర్టబుల్ విత్ ఎనీ షిఫ్ట్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. అంటే మనకు ఇందులో ఇంక్లూడ్ నైట్ షిఫ్ట్స్ కూడా అయితే ఉంటాయి. గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ క్యాన్ అప్లై, ఫ్రెషర్స్ ఆర్ ఎలిజిబుల్ ప్రిఫర్డ్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ ఇవన్నీ కూడా కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్స్ అండి, ఎలాంటి వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే కాదు. అయితే వీళ్ళు వచ్చేసి మండే టు సాటర్డే వరకు అయితే కంటిన్యూస్గా వాకిన్ డ్రైవ్ కనెక్ట్ చేస్తున్నారు. ఈ వారం రోజులు అయితే కంటిన్యూస్గా వాకిన్స్ ఉంటాయి. మీలో ఎవరైనా సరే ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ కన్నా ఉంటే ఖచ్చితంగా వాకిన్కి అయితే వెళ్ళండి. డిస్క్రిప్షన్ మీకు నోటిఫికేషన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇదండి ఈ నోటిఫికేషన్ సంబంధించి మెయిన్ డీటెయిల్స్. అయితే ఇంటర్వ్యూ ప్రాసెస్ కూడా చాలా ఈజీగానే ఉంటుంది. మీకు అయితే ఎలాంటి ఎగ్జామ్ కూడా వాళ్ళని కనెక్ట్ చేయరు. నార్మల్గా ఒక టైపింగ్ టెస్ట్ చేస్తారు. అలాగే మీరు ఇంగ్లీష్లో ఎంత ప్రొఫిషియెంట్గా ఉన్నారో చెక్ చేసి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంతవరకు ఉన్నాయని చెప్పి చెక్ చేసి, మీకైతే ఒకవేళ సెలెక్ట్ అవుతే మీరు సూటబుల్ క్యాండిడేట్ అనుకుంటే వాళ్ళు మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా మీకైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో మనకైతే తెలియజేయండి. థ్యాంక్ యూ.